అలా స్వాతి తను అనుకున్న విధంగా వాళ్ల నాన్న పెళ్లి దగ్గరుండి జరిపించింది. నాన్నకి ఒక తోడు దొరికిందని చాలా సంతోషించింది. ఇక నాన్నకి నేనున్నా లేకున్నా ఒక తోడైతే ఉంటుంది, సగం టెన్షన్ అయితే పోయినట్లే అనుకుంది స్వాతి. అలా కొద్ది రోజులు గడిచాయి. స్వాతి చదువుకుంటూ ఉండగా లక్ష్మి పిలిచి, అమ్మా స్వాతి, ఇక చదువుకుంది చాలే, ఇలా వచ్చి అన్నం తినమ్మా. వస్తున్నానమ్మా అంటూ వచ్చి కూర్చోగాని అన్నం పట్టించింది. స్వాతి చాలా ఆనందంగా మంచిగా కడుపు నిండా తిన్నది. అది చూసిన రామయ్య సంతోషపడుతూ తన మనసులో, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నా బిడ్డను వచ్చిన అమ్మాయి ఎలా చూసుకుంటుందోనని చాలా కంగారు పడుతూ ఉండేవాడిని. ఇప్పుడు ఆ కంగారంతా పోయింది అనుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు. స్వాతి కూడా లక్ష్మిని అమ్మ అమ్మ అని పిలుస్తూ అన్ని పనుల్లో సహాయపడుతూ ఉండేది. రోజు రామయ్య లక్ష్మి పొలం పనులకు వెళ్లేవారు. ఇంటికి వచ్చేసరికి స్వాతి ఇంటి పనులన్నీ పూర్తి చేసేది. అలా కుటుంబం చాలా సంతోషంగా సాగుతుంది. ఒకరోజు రాత్రి రామయ్య లక్ష్మి పడుకుని ఉండగా రామయ్య లక్ష్మితో ఇలా అన్నాడు, లక్ష్మి, నువ్వు స్వాతిని ఎలా చూసుకుంటావో అని భయపడుతూ ఉండేవాడిని, కానీ ఇప్పుడు అలాంటి భయమేమీ లేదు. నేను స్వాతిని ఎప్పుడూ వేరే అమ్మాయిలా చూడలేదు. నా కన్న కూతురులాగే చూసుకున్నాను. తను కూడా నన్ను వాళ్ళ అమ్మలాగే చూస్తుంది. అందుకే మేము చాలా ప్రేమగా ఉంటున్నాం అని చెప్పింది. అది పక్కన నుండి స్వాతి విన్నది. వెంటనే తన గదికి వెళ్లి, దేవుడా, నువ్వు నిజంగా చాలా మంచివాడివి స్వామి, నాకు మళ్ళీ అమ్మనిచ్చావు అనుకుంది. అలా సంతోషంగా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు లక్ష్మి పని చేస్తూ వాంతి చేసుకుంది. వెంటనే స్వాతి రామయ్య లక్ష్మి దగ్గరికి వెళ్లి, ఏమైందమ్మా అంటూ కంగారు పడుతూ అడిగింది. అప్పుడు లక్ష్మి, అంత కంగారు పడాల్సిన పని లేదు, నేను తల్లిని కాబోతున్నాను అని చెప్పింది. అది వినగానే రామయ్యకు స్వాతికి పట్టలేనంత సంతోషం వేసింది. అయితే ఈ రోజు నుంచి నువ్వు ఒక్క పని చేయడానికి కూడా వీల్లేదమ్మా, మొత్తం నాన్న నేనే చూసుకుంటాం, సరేనా అంటూ ఆ రోజు నుండి లక్ష్మిని ఏ పని చేయనివ్వకుండా అన్ని పనులు స్వాతియే చేస్తూ ఉండేది. అలా కొద్ది రోజులు గడిచాయి. లక్ష్మికి నెలలు నిండాయి. అప్పుడే లక్ష్మి అమ్మగారు సుబ్బమ్మ లక్ష్మిని తీసుకెళ్లడానికి వచ్చింది. రామయ్య, నా కూతురికి నెలలు నిండాయి, ఇక తనని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాను. అక్కడ మీరొక్కరే ఉంటారు కదా, లక్ష్మిని ఇక్కడే ఉంచండి, మేమిద్దరం ఉన్నాం కదా, తనని జాగ్రత్తగా చూసుకుంటాం, కావాలంటే మీరు కూడా కొద్ది రోజులు ఇక్కడే ఉండండి అని చెప్పాడు రామయ్య. అప్పుడు లక్ష్మి కూడా, అవునమ్మా, నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది అని తన నిర్ణయం చెప్పింది. ఇక చేసేదేం లేక, సరేలే, నీకు నచ్చినట్టే చెయ్యి, నేనైతే నువ్వు ప్రసవించాకే వస్తాను అని వెళ్లిపోతుంది. అలా కొద్ది రోజులు గడిచాయి. ఆ రోజు రామయ్య పొలానికి వెళ్లాడు. ఇంతలో లక్ష్మికి నొప్పులు మొదలయ్యాయి. అమ్మా స్వాతి, నాకు భరించలేనంత నొప్పిగా ఉంది, తొందరగా ఏదో ఒకటి చెయ్యి అంటూ ఏడుస్తూ ఉంది లక్ష్మి. ఇంట్లో రామయ్య కూడా లేడు. స్వాతి చాలా కంగారు పడుతూ సహాయం కోసం బయటకొచ్చి చూసింది, కాని ఎవరూ కనిపించలేదు. అప్పుడు రోడ్డు మీద కూరగాయలమ్ముకునే ఒక బండి కనిపించింది. వెంటనే ఆ బండిని తీసుకొచ్చి అందులో లక్ష్మిని పడుకోబెట్టి హాస్పిటల్కి పరుగు తీసింది. హాస్పిటల్కి వెళ్లగానే అక్కడ డాక్టర్ వెంటనే చెక్ చేసి లక్ష్మిని లోపలికి తీసుకెళ్లారు. ఇంతలో ఇంటి దగ్గర విషయం తెలుసుకున్న రామయ్య పరుగున హాస్పిటల్కి చేరుకున్నాడు. ఇంతలో డాక్టర్ బయటకొచ్చి, మీకు మగపిల్లాడు పుట్టాడు, టైంకి తొందరగా తీసుకొచ్చి మంచి పని చేశావు, ఇంకొంచెం ఆలస్యం అయ్యుంటే బిడ్డ అడ్డం తిరిగి ఆపరేషన్ చేయాల్సి వచ్చేది అని చెప్పింది. అప్పుడు ఇద్దరూ ఊపిరి పీల్చుకుని లక్ష్మిని బాబుని చూడటానికి లోపలికి వెళ్లారు. ఈ రోజు స్వాతి లేకుంటే ఏమయ్యేదో అని తలుచుకుంటేనే భయం ఇస్తోందండి. తమ్ముడు పుట్టిన ఆనందంలో ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా అంటూ ఆనందంగా బాబుని చూసుకుని సంతోషించారు అందరూ. పుట్టిన బాబుని తీసుకుని రామయ్య స్వాతి లక్ష్మి ఇంటికి వెళ్లారు. ఇల్లంతా ఆహ్లాదకరంగా మారింది. ఆ విషయం తెలిసిన వెంటనే లక్ష్మి అమ్మగారైన సుబ్బమ్మ లక్ష్మికి సేవ చేయడానికి అక్కడికి చేరుకుంది. అలా 3 నెలలు గడిచాయి. ఒకరోజు రామయ్య తన కూతుర్ని పిలిచి, అమ్మా స్వాతి, నువ్వు ఈ మధ్య చదువు ధ్యాసలో పడి సరిగా తినటం లేదు,
చూడు సన్నగా అయ్యావు. వేలకి తింటూ ఉండమ్మా, అలాగే ఉండకు. అలా ఏం లేదులే నాన్న, నేను బాగానే తింటున్నాను. మీరేం నా మీద బెంగ పెట్టుకోకండి. నాకు ఎల్లుండి పరీక్షలున్నాయి, నేను వెళ్ళి చదువుకోవాలి సరే తల్లి, వెళ్ళి చదువుకో అంటూ అక్కడి నుండి పెరట్లోకి వెళ్ళిపోయాడు. అంత విన్న సుబ్బమ్మ లక్ష్మి దగ్గరికొచ్చి, నీ మొగుడు నీకు నీ కొడుక్కి అన్యాయం చేసేలాగే ఉన్నాడే అని అంటుంది. అందుకు లక్ష్మి, ఎందుకమ్మా అలా అంటున్నావు? నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. చూడు, కొడుకు పుట్టిన ఆనందం కన్నా తన కూతురు సరిగా తినలేదనే కంగారే ఎక్కువగా ఉందతనికి. ఇన్ని రోజుల నుండి చూస్తున్నాను. కొడుకుని ఒక్కసారి కూడా ముద్దులాడలేదు. అందుకే అలా అంటున్నాను. అదేం లేదులే అమ్మా, నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టుకోకు. అదిగో మీ ఆయన వస్తున్నాడు, ఒకసారి వచ్చి బాబుని ఎత్తుకోమని అడుగు. హా, అడుగుతాన్లే, చూడు. అప్పుడే రామయ్య ఏదో పని మీద బయటికెళ్తున్నాడు. ఇంతలో లక్ష్మి రామయ్యని పిలిచి, ఏవండి, బాబు పిలుస్తున్నాడు, వచ్చి ఒకసారి ఎత్తుకుని వెళ్ళండి అంటూ పిలిచింది. అది విన్న రామయ్య వచ్చాక ఎత్తుకుంటాలే, ఇప్పుడు వేరే పని మీద వెళ్తున్నాను అంటూ ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు సుబ్బమ్మ, నేను చెప్పాను కదా, మీ ఆయనకి తన కొడుకు మీద కన్నా తన కూతురంటేనే ఇష్టం. అప్పుడు లక్ష్మి ఏదో ఆలోచనలో పడిపోయింది. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలమ్మా? రామయ్య, నువ్వేం చెప్తే అదే వినేలాగా చేసుకో. లేకుంటే ఆ ఆస్తి మొత్తం తన కూతురికి రాసిచ్చేలాగా ఉన్నాడు. తరువాత నీ కొడుకు ఏమీ మిగలదే తల్లి అంటూ లేనిపోనివి చెప్పి స్వాతి అంటే కోపం వచ్చేలాగా చేసింది. కొద్దిసేపటికి బయటికి వెళ్లిన రామయ్య తిరిగొచ్చి నేరుగా స్వాతి గదిలోకి వెళ్ళాడు. ఇదిగో అమ్మా, నువ్వేదో కాలేజీలో ఫీజు కట్టాలన్నావు కదా అంటూ తన చేతిలో డబ్బులు పెట్టి బయటకొచ్చి తన కొడుకు దగ్గరికి వెళ్లి తనను ఎత్తుకుని కొద్దిసేపు ముద్దులాడి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. ఈ కొన్ని రోజుల్లో సుబ్బమ్మ లేనిపోనివి చెప్పి లక్ష్మికి స్వాతి మీద ప్రేమ కాస్తా పొయ్యేలా చేసింది. ఇప్పుడు లక్ష్మికి స్వాతి అంటే అసహ్యం. మరుసటి రోజు సుబ్బమ్మ ఊరికి బయలుదేరుతూ, సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. రామయ్య, నేను ఊరికి వెళ్ళొస్తాను. ఇంకొద్ది రోజులుండొచ్చు కదా అత్తయ్య. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వస్తాలే. అమ్మా లక్ష్మి, జాగ్రత్త అని తన ఊరికి వెళ్ళిపోయింది. ఇంతలో రామయ్య పొలానికి వెళ్ళిపోయాడు. ఇక స్వాతి తన తమ్ముడితో ఆడుకోవడానికి వెళ్ళింది. బాబుని ఎత్తుకోబోతుంటే వెంటనే లక్ష్మి అక్కడికొచ్చి, బాబుని తగలకు, వాడేడుస్తాడు. అదేంటమ్మా, రోజు ఏడవడు కదా, ఈ రోజు ఎందుకు ఏడుస్తాడు నా తమ్ముడు అంటూ తనని ఎత్తుకోబోయింది. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? వద్దంటే మళ్ళీ ఎత్తుకుంటున్నావు అంటూ గట్టిగా కసురుకున్నట్టుగా మాట్లాడింది. వెంటనే లక్ష్మి బాబుని తీసుకుని అక్కడి నుండి పక్కకి వెళ్లిపోయింది. స్వాతికి లక్ష్మి అలా ఎందుకు ప్రవర్తించిందో అర్థం కాలేదు. కానీ ఎప్పుడు అలా మాట్లాడని లక్ష్మి అలా మాట్లాడడంతో స్వాతికి బాగా ఏడుపొచ్చింది. వెంటనే అక్కడి నుండి తన రూమ్ కి వెళ్లిపోయి ఏడుస్తూ, ఈ లక్ష్మి అమ్మకు ఏమైంది? ఈ రోజు ఇలా ప్రవర్తించింది, నాకు చాలా ఏడుపొస్తోంది అని ఏడుస్తూ బాధపడుతూ పడుకుంది. కొద్దిసేపటికి రామయ్య పొలం నుండి ఇంటికొచ్చాడు. లక్ష్మితో, స్వాతి ఎక్కడా? నేనొచ్చి ఇంతసేపు అయినా కనిపించలేదు అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మి కోపంతో, మీకు ఒక బాబు కూడా ఉన్నాడు, ఆ విషయం మర్చిపోయినట్టున్నారు. రాగానే కూతురు కూతురు అంటూ ఉంటారు. అరే లక్ష్మి, ఏంటి అలా అంటున్నావు? నాకు ఇద్దరూ ఒకటే కదా అన్నాడు. అది రూమ్ లో నుండి విన్న స్వాతి, ఖచ్చితంగా అమ్మలో ఏదో మార్పు వచ్చింది, లేకుంటే ఇలా మాట్లాడదు అని అనుకుంది. అలా కొద్ది రోజులు గడిచాయి.